హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరికీ కూడా ఈ మాక్ టెస్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు హాల్ టికెట్స్ అయితే ఇవాళ డౌన్లోడ్ అవుతున్నాయి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయని వాళ్ళు ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మాక్ టెస్ట్ అనేది ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో ఆ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేసి మీకు ఇక్కడ మాక్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా చూడొచ్చండి. ఎగ్జామ్ షెడ్యూల్ మీకు 20 నుంచి మే 20 నుంచి జూన్ 4 వరకు ఉంటుంది. సో ఎగ్జామ్ షెడ్యూల్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మాక్ టెస్ట్ పైన క్లిక్ చేసి మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. టీఎస్ టెట్ మాక్ టెస్ట్ 2024 అనేది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మరి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏమి ఇవ్వకండి. ఈ మాక్ టెస్ట్ అనేది ఏంటంటే మీరు మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఉంటుందని మీకు అవగాహన కోసం ఈ మాక్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఎగ్జామ్ రాయడానికన్నా ముందు కంపల్సరీ ప్రతి ఒక్కరూ అండి, మీ చాలామంది మాకు తెలుసులే, సో ఏంటి సింపుల్ కదా అనుకుంటారు. కాదండి, బట్ మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. చాలామంది చిన్న చిన్న తప్పు చేసి సో మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉన్నా కూడా చిన్న తప్పుల వల్ల మీరు మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ మాక్ టెస్ట్ ఫుల్ చూడండి ఎలా ఉంటుందనేసి. జస్ట్ ఇలాగా ఎంట్రీ స్క్రీన్ మీరు ఎగ్జామ్కి వెళ్ళగానే ఎగ్జామ్కి సిస్టమ్ ముందర కూర్చోగానే సేమ్ ఇలాంటి విండోనే ఉంటుందండి. సో మీకు అక్కడ కీబోర్డ్ అయితే ఏం పనిచేయదు, జస్ట్ మౌస్ మాత్రమే పనిచేస్తుంది. కీబోర్డ్ని మీకు ఇవ్వను కూడా ఇవ్వరండి, పక్కన పెట్టేసి ఉంటారు. మీరు కీబోర్డ్ని టచ్ చేసినట్టయితే లాక్ అయిపోతుంది ఎగ్జామ్ అనేది, కాబట్టి మీకు కీబోర్డ్ అయితే ఇవ్వరు. సో మౌస్ ద్వారా ఎలాగంటే మీ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాక్ టెస్ట్లో అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇక్కడ ఫస్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగి ఉంటుంది. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని మనకు ఇవన్నీ ఇచ్చి ఉంటారు. సో ఇక్కడ క్వశ్చన్ కలర్లు ఇలా ఉంటాయి చూడండి. ఒకటేమో సిల్వర్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్లో రెండు ఉంటాయి. సో ఇక్కడ ఈ సిల్వర్ కలర్ ఏంటంటే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్, అంటే క్వశ్చన్ నంబర్స్ పైన అలా ఉంటాయండి. అంటే మీరు క్వశ్చన్ని అసలు చూడనట్టయితే ఈ కలర్లో ఉంటుంది. అలానే రెడ్ కలర్ ఏంటి, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, మీరు క్వశ్చన్ని చూసి ఉంటారు బట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసి ఉంటారు. రెడ్ కలర్లో ఉన్న నంబర్లో రెడ్ కలర్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా క్వశ్చన్ నెంబర్స్. అలానే గ్రీన్ కలర్ అంటే యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, సో మీరు ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్లకు అన్నీ కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. అలానే పర్పుల్లో యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ఫర్ క్వశ్చన్ ఫర్ రివ్యూ, మీరు ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసి ఉండరు బట్ దాన్ని రివ్యూ కోసం. రివ్యూ అంటే ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే దాన్ని మళ్ళీ నేను ఆన్సర్ చేస్తాను అని పెట్టుకోవడమే రివ్యూ అంటాం. మన నార్మల్గా ఆఫ్లైన్లో అయితే క్వశ్చన్ పేపర్ మనకి ఇస్తారు, జస్ట్ ఈ క్వశ్చన్ మళ్ళీ చూద్దాం, ఇప్పుడు కొంచెం డౌట్ఫుల్గా ఉంది, వేరే క్వశ్చన్కి వెళ్దాం, టైం అయిపోతుంది అనేసి అనుకుంటా కదా. సేమ్ అలాగనమాట, రివ్యూ కోసం పెట్టుకునేది ఈ పర్పుల్. ఈ పర్పుల్లోని కిందన చిన్న మార్క్ ఒకటి ఉంటుంది, చిన్న గ్రీన్ కలర్ లాంటి మార్క్. అదేంటంటే ఈ టైప్ ఆఫ్ మార్క్ పర్పుల్ కలర్లో ఉన్నటువంటిది ది క్వశ్చన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, ఆన్సర్ చేసి ఉంటారు బట్ డౌట్ఫుల్గా ఉంటుంది, మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవడం అనమాట. సో టైం ఉంటే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కరెక్ట్ బట్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోదాం అనేసి ఇంకొక రివ్యూ కోసం పెట్టుకున్నట్టు. బట్ ఈ విధమైనటువంటి ఈ 5th నెంబర్ ఉంది కదా, ఈ మార్క్ ఉన్నటువంటి దానికి మీరు ఆన్సర్ చేసి ఉంటారు కాబట్టి ఇది ఎవాల్యుయేషన్ చేస్తారు. సో 4వ నెంబర్లో ఉన్నటువంటిది ఎవాల్యుయేషన్ చేయాలి, ఇక్కడ మీరు ఆన్సర్ చేసి ఉంటారు కాబట్టి జస్ట్ రివ్యూ మాత్రమే ఇది. సో ఇలాగా అలానే అప్ అండ్ డౌన్ యారోస్ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ యారోస్ ద్వారా మీరు నావిగేట్ చేసుకోవచ్చు క్వశ్చన్ నెంబర్స్ని. సో క్వశ్చన్ నెంబర్స్ని నావిగేట్ చేసుకోవడానికి యారో మార్క్స్ ఈజీగా ఉంటాయి. సో అలానే ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి, సేవ్ అండ్ నెక్స్ట్. మీరు ప్రతి క్వశ్చన్కి అండి క్వశ్చన్ నెంబర్ పైన క్లిక్ చేయకూడదు, మీరు ఆన్సర్ చేసిన వెంటనే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తేనే మీరు ఆన్సర్ చేసినట్టు. చాలామంది ఓన్లీ క్వశ్చన్ నెంబర్ పైన క్లిక్ చేసుకుంటూ జస్ట్ క్లిక్ ఆన్సర్ చేశాం కదా, నేను ఆప్షన్ ఏదో ఒకటి పెట్టాను, 3rd ఆప్షన్ 4th ఆప్షన్ పెట్టాను, పెట్టి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ పైన క్లిక్ చేస్తుంటారు బట్ అది ఆన్సర్ చేసినట్టు కాదండి. మీరు క్వశ్చన్ దగ్గర ఆప్షన్స్లో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కిందన బాటంలో సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది, చూపిస్తాను మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందని. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇవి కూడా చదువుకోవాలి. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఉంటారు, అలానే ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చింటారు, ఇవన్నీ క్లియర్ కట్గా ఇచ్చారు చూడండి. 150 క్వశ్చన్స్
150 మినిట్స్ ఇస్తారంటే 2 hours 30 minutes ఇవ్వడం జరుగుతుంది. సో 150 మినిట్స్ తర్వాత మీరు సబ్మిట్ చేయకుండా ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుందని కూడా చెప్తున్నారు. అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అలానే క్యాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ టాబ్లెట్స్ ఏంటివి యూజ్ చేయకూడదు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఫైనల్గా ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అని ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయగానే ఐఎమ్ రెడీ టు బిగిన్. ఇది కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ అని చదువుకున్న తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుందండి, చిన్న మెసేజ్ లాంటిది. అప్పుడు మీరు యూ కెన్ రెడీ టు స్టార్ట్ అనేసి అనగానే అప్పుడు ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా జస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ కోసమే. సో మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఇక్కడ మనకు టైం అనేది ల్యాప్స్ అవుతూ ఉంటుంది. 150 minutes ఇచ్చారుగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ టైంని కూడా గమనిస్తూ ఉండాలి మీరు. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, అలానే ఇది వచ్చేసి మీ జర్నల్ నెంబర్ అండి. ఇది హాల్ టికెట్ నెంబర్ అనగా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఈ స్క్రీన్ పైన. సో అది మీకు దాంతో ఏం పని లేదు. ఇక్కడ మీకు కలర్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ కలర్స్ ఎలా ఉంటాయని రైట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాట్ ఆన్సర్డ్, ఆన్సర్డ్, నాట్ విజిటర్స్, ఈ కలర్లన్నీ కూడా ఇంకొకసారి చూపిస్తుంటాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్స్ని ఇలాగ రెడ్ కలర్లో పడుతూ ఉన్నాయి. అంటే నేను క్వశ్చన్ని చూశాను బట్ ఆన్సర్ చేయలేదు, అందుకే రెడ్ కలర్లో ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ దగ్గర ఉన్నా, నేను క్వశ్చన్కి ఆన్సర్ చేశాను. ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి, అప్పుడు గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి థర్డ్ క్వశ్చన్. అదే ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్లో ఉన్నా, ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి నేను సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను. అలానే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నాను, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను. బట్ మనకు అవన్నీ గ్రీన్ కలర్లో పడలేదు. ఎందుకు పడలేదంటే ఆన్సర్ చేసా కానీ సేవ్ చేసుకోలేదు. కాబట్టి చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళాను, ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళాను, ఆన్సర్ చేసినట్టు ఎక్కడా లేదు. సో కాబట్టి ఇలాగ ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే అది గ్రీన్ కలర్లో పడితే అప్పుడు మనం ఆన్సర్ చేసినట్టు. సో కాబట్టి ఇది మర్చిపోకండి. సో మీరు ఎగ్జామ్ అన్ని క్వశ్చన్లు కరెక్ట్గా రాసిన ఈ పని చేయకుండా మీరు ఆన్సర్ చేయనట్టు ఒక్క 0 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అలానే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేదు, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పి పర్పుల్ కలర్లో పడింది చూడండి 5వ క్వశ్చన్. అదే ఇప్పుడు 6వ క్వశ్చన్ దగ్గర ఉన్నాను, క్వశ్చన్కి ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఇచ్చాను. దీనికి ఆన్సర్ చేశాను బట్ మళ్ళీ రివ్యూ కోసం తీసుకుంటున్నాను అని. అలానే ఇప్పుడు 8వ క్వశ్చన్ అసలు క్లిక్ చేయకుండా డైరెక్ట్ 9వ క్వశ్చన్కి వెళ్ళాను. 8వ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో, అలా నాట్ విజిటెడ్ అని పడింది. సో అలాగ మనకు ఆ కలర్లు కూడా పైన కనిపిస్తుంటాయి. సో ఇలాగా మార్క్ ఫర్ రివ్యూ. ఒకవేళ మీరు ఆన్సర్ చేశారు, సపోజ్ ఇప్పుడు 6వ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు బట్ రివ్యూ కోసం తీసుకున్నారు, మనకి ఇది అవసరం లేదు, మరి ఎలా దీన్ని తీసేయాలంటే క్లియర్ రెస్పాన్స్ అని ఇచ్చేసామనుకోండి, ఆ ఆన్సర్ చేసినది వెళ్ళిపోతుంది, ఆన్సర్ చేయనట్టు. సో మళ్ళీ ఇంకో ఫ్రెష్గానే పెట్టుకోవచ్చు. సో క్లియర్ రెస్పాన్స్ ఇచ్చి మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉందంటే దాన్ని ఇంకొకసారి సేవ్ ఫర్ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ కానీ, లేకుంటే రివ్యూ అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ కరెక్ట్ అని తెలిస్తే సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా ఇచ్చేసుకోవచ్చు. సో ఇవి మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటివి. సో ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు డైరెక్ట్ కొన్ని క్వశ్చన్లు వద్దనుకోండి, సో డైరెక్ట్గా మూవ్ అవ్వచ్చు కిందకి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ని క్లిక్ చేసుకొని ఏ క్వశ్చన్ కావాల్సింటే ఆ క్వశ్చన్కి మూవ్ అవ్వచ్చు. అంటే క్వశ్చన్ పేపర్ని ఒకేసారి చూడొచ్చు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేసి, ఇక్కడ క్వశ్చన్ పేపర్ మొత్తం క్వశ్చన్లు ఒకటే కనిపిస్తాయి ఇక్కడ. సో పైన క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకొని 150 క్వశ్చన్స్ కనిపిస్తాయి. సో ఏ క్వశ్చన్కి ఎలా మూవ్ అవ్వాలని ఈజీగా తెలిసిపోతుంది, ఏ క్వశ్చన్ నెంబర్కి డైరెక్ట్గా వెళ్ళాలనేసి. సో ఇక్కడ సెక్షన్స్ అయితే సెక్షన్స్ ఏమనంటే సెక్షన్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ డౌన్ యారో ద్వారా క్వశ్చన్కి ఏమనంటే ఇలా అయినా మూవ్ అవ్వచ్చు, లేకుంటే దీని ద్వారా తీసుకోవచ్చు. లేదు మీకు క్వశ్చన్ కనిపించలేదు అనుకోండి, ఈ ప్యాలెట్ని కూడా మూవ్ చేసుకోవచ్చు, క్వశ్చన్ నంబర్స్ ప్యాలెట్. సో ప్యానల్ని తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేసి ఈ బ్లాక్ యారో మార్క్ పైన మళ్ళీ ఈ ప్యానల్ మొత్తం వచ్చేస్తుంది. అలానే పైన ఇక్కడ మీ ఫోటో, మీ నేమ్ కనిపిస్తుంది. ఇవి కరెక్ట్గా కనిపించకపోయినా కూడా మీరు ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఈ టైంని కూడా మీరు ఎలాప్స్ అవుతుందా లేదని చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ బటన్ పైన మీరేం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ అయిపోగానే ఆటోమేటిక్గా 0 పడగానే టైం అనేది ఆటోమేటిక్గా ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది. లేదంటే మీరు సబ్మిట్ అయినా అప్పుడు క్లిక్ చేసుకోవచ్చు. సో సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సిన అవసరం అయితే మోస్ట్లీ ఉండదు, మీరు డైరెక్ట్గా ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో ఇది మీరు చేయాల్సినటువంటి పని. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటే 150 క్వశ్చన్స్కి సో మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారని ఈ నెంబర్లో తెలిసిపోతుంది. ఇక్కడ అంటే నెంబర్ ఏం పడదు కానీ ఈ క్వశ్చన్స్కి ఎన్ని సిల్వర్ కలర్లో ఉన్నాయో వాటిని తీసేస్తే సో వాటిని ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ మాక్ టెస్ట్ మీరు కూడా వీలైతే ఒకసారి క్లిక్ చేయండి. ఈ మాక్ టెస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మాక్ టెస్ట్ ద్వారా మీకు ఎగ్జామ్ డైరెక్ట్గా మీకు
ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎలా ఉంటుందో అర్థం అవ్వడానికి మాక్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.